ఏ లేకదా లేకు. ఏంద్రా ఏం చేస్తున్నావు మీరు? రెండు దుప్పట్లు లాక్కుంటే అలానే ఉంటుంది మరి. ఏయ్ లెగ్గిపోయి నువ్వు కూడా. ఏం చేస్తున్నారు? కాల్ వేస్తున్నారు, చెయ్యేస్తున్నారు. పొద్దు పొద్దున్నే ఫోన్ ఎవడరా? ఎక్కడా ఫోన్ ఆడుంది? ఎక్కడా ఎతుకురా. ఇగోరా మీ డాడీ రవిశంకర్. డాడీ ఏం చేస్తా? చదువుకున్నాను. బ్యాంక్లో డబ్బులు వేసాను, తీసుకో మరి. ఇంకోసారి 10 కాలేజ్కి వెళ్తా, అప్పుడు తీసుకుంటాను. అమ్మని అడిగినట్టు చెప్తున్నా. ఓకే నాన్న, బాయ్ నాన్న. ఓకే బాయ్. ఇప్పుడు సెమ్కి ఫీజు ఏంట్రా? నీకెందుకురా ఊరుమైకం వేసుకొని? మామా నేను బెట్టింగ్ పోయిందిరా, 20,000 లాస్ మామా. పోతే పోనీ దాని అమ్మ. ఈరోజు డెక్కన్ వర్సెస్ ముంబై ఉంది కదా, 40 పెడదాం, పోయిన 20 అదే తన్నుకుంటూ వస్తుంది. ఓకే ఉంటా మరి, బాయ్. అమ్ము టైం అయింది, సెమినార్ ఉంది కదా నాకు. లేదా పెన్ను బాగుందిరా. 700 పెన్ రాది, 40 గిఫ్ట్ విధంగా ఉన్నా. ఊకోరా, పెన్ను బాగుందిరా. కావాలా రే? ఊకోరా, బెట్టింగ్ పనికి వస్తుంది. రారా, పోర్రా పోర్రా. గెలుకురా గెలుకురా. ఆగ్రా. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, పెన్ మీదేనా? అక్కడ అక్కడ. ఆగ్రా. ఎక్స్క్యూజ్ మీ ఏమండి, మీ నంబర్ ఇస్తారా? ముసలో పడేసుకుంటే ఫోన్ చేస్తా. చెప్తా, కూర్చోరా. హలో హలో, బాగున్నా? ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నావా మరి? చదువుతున్నావా? ఏం చదువుతున్నావు ఏంటో? రిజల్ట్స్ వచ్చాయా? సబ్జెక్ట్ ఆగిందంటగా. ఇట్లయితే ఎట్లారా? నీకు అప్పు తెచ్చి పైసలు కట్టేది ఫెయిల్ అవ్వనిక? వచ్చే అవసరం లేదు, నీ చదువు అవసరం లేదు, ఏం అవసరం లేదు. వచ్చే ఇక్కడ ఏదో పనిలో పెడతా. ఊరు ఎంతసేపు రా? కాల్ టైం వేసింది, బయటరా. ఎంతసేపు రా? ఏమైంది అలా ఉన్నావు?
పరీక్షలో తప్పాను కానీ జీవితంలో ఎన్నడూ తప్పటడుగులు వేయలేదు. అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోరు. వాల్యూ చోట బతకడం వేస్ట్. ఇదేంట్రా ఇలా సినిమా ప్రిపేర్ అయ్యావా? ఏరా ఖాళీ రావా నువ్వు? ఖాళీగానే ఉన్నావుగా. ఖాళీగా ఉన్నారా? సినిమాకి పోవాలి, బెట్టింగ్ కాయాలి. పో నేను ఎవరు నమ్ముతారు? పోరా పో. So students, how are you all? Fine, sir. Good. Sina, when we tested. So students, I told you all to these seminars and most of the students perform well. That's so good. And Kalyan, stand up. Don't laugh. Let's laugh. My dear student. గుడ్ మార్నింగ్. థర్మల్ పవర్ స్టేషన్ కోల్. The thermal power station coal. Hey, stop. What is this? The seminar about all this conversation I give. How many days I give you? 5 days I give you chance, but you didn't prepare anything. Go to passing exams or not? This is the case. I'm going to give you not good exams. And your decision is బతుకు భారం అయితే బాధ దూరం అవ్వాలి. నాకు నేనే భారం, అందుకే ఈ చావు. అది నేను అడగాలి. ఇంతకీ నువ్వెవరు నన్ను అడగడానికి? ఎవరు నువ్వు? చావడానికి కూడా కాంపిటీషనా? నువ్వు కూడానా? ఎందుకు చావాలనుకుంటున్నావు? నాకు క్యాన్సర్. నేను ఎక్కువ కాలం బతకను, సంవత్సరం నుంచి బతకను. నేను ఒక్కరోజు బతకాలంటే చాలా ఖర్చు అవుతుంది. నా తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టలేరు కనుక నేను చావాలనుకుంటున్నాను. అంటే నువ్వు కూడానా? నీకేమైంది? బాగానే ఉన్నావుగా, ప్రాబ్లం ఏంటి? నాకు నేనే ప్రాబ్లం, ఈ ప్రపంచానికి ప్రాబ్లం, నా పేరెంట్స్కి ప్రాబ్లం. టోటల్గా అందరూ అంటుంటారు బతకడం కష్టమని, కానీ చావడం కష్టం. నీకు బతకడము కష్టమే, చావడము కష్టమే. నిన్ను పేరెంట్స్ తిట్టారు అంటే వాళ్ళ గురించి ఆలోచించు. నువ్వు చస్తే ముందు బాధపడేది నీ పేరెంట్సే, గుర్తుంచుకో. అసలు నీ కారణం చావుతో పోదు. హలో, ఎవరు? వస్తున్నారా? వస్తున్నా, బయలుదేరుతున్నా ఇప్పుడే. వచ్చేస్తున్నా. సరేరా. హాయ్ రా. హాయ్ మ్యామ్. అరే నేను గిఫ్ట్ ఇచ్చాను నీకు. నీకు ఇష్టం కదా అని బ్యాగ్ చూసుకో, బాగుందా? ఆపండ్రా, ఆపా.
అర్రే చా ఏంటే లవ్వా తొక్క వాడితో లవ్ ఏంటే గిఫ్ట్ ఇచ్చినాడు తీసుకున్నాను జస్ట్ ఫర్ ఫన్ అంతే వాడితో లవ్ ఏంటి చెప్పా హలో అలాంటి సీన్ లేదమ్మా వాడికి నాకు జస్ట్ క్యాజువల్గా ఉన్నాడు నేను ఉంటున్నాను అంతే జస్ట్ ఫర్ ఫన్ వాడు పెద్ద పిచ్చోడు నా వెనకాల పడుతున్నాడు అంతే లైట్ తీసుకో ఇలాంటివి నేను యూజ్ చేసుకున్నా దాన్ని అంతే ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది ఇక్కడ ఉంది వైరు అవసరమైనట్టు దొరికి సావదు దొరుకు తొందరగా అమ్మయ్యా దొరికింది ఏమైంది దీనికి ఏం చేసుకున్నావు ఎవరు నువ్వు నీకేం పని ఇక్కడ ఇక్కడ నిలబడ్డది చూడ్డానికి కాదు అదే ఎందుకు నీకెందుకు నేను చావడానికి వచ్చా కాబట్టి అందుకే ఇక్కడి నుంచి టూపీస్ వస్తామా తగలరున్న చోట తగిలితే చస్తావు ప్రాబ్లం ఓహో నీకు క్యాన్సరా పోయి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి నేను అక్కలేనప్పుడు నాకు నా ప్రాణం అక్కర్లేదు ఎవరికోసం బతకాలి నాకు బతకాలని మా కన్న వాళ్ళతో సంతోషంగా ఉన్నాను నాకు ఉంది పైకి నీ పేరేంటి అంత అడ్వాంటేజ్ వద్దు హలో హలో నాన్న చెప్పు నాన్న. బాగున్నా నాన్న బాగున్నా నాన్న కొద్దిగా డబ్బులు కావాలి నాన్న డబ్బులా పోయినసారే కష్టపడి పంపించాను నాన్న. అమ్మ హాస్పిటల్లో ఉంది నాన్న. నీకు తెలిస్తే చదువు పాడుతుందని చెప్పలేదు నాన్న. ఇన్ని రోజులు అప్పులు చేసి పంపించాను నాన్న. నీకేం చేస్తాను మా కష్టాలు ఇన్ని కష్టాలు పడుకుని డబ్బులు పంపిస్తే నీకేం అర్థం కావట్లేదు నాన్న. సర్లే ఏదో ఒక మళ్ళీ పంపుతారా డబ్బు. ఎంత పని చెప్పింది తప్పు చేసిన చాలా తప్పు చేసిన లేదు ఇక దీనికి ఒకటే మార్గం రైట్ దిగురా బండి దిగు ప్లీజ్ రే ప్లీజ్ నువ్వు బెట్టింగ్ కట్టినావు అర్థమైందా బెట్టింగ్ ఓడిపోయాను రే ప్లీజ్ రేపు ఇచ్చేస్తాను నువ్వు బెట్టింగ్ ఓడిపోయాను డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు అర్థమైందా రేపు ఇచ్చేస్తాడు డబ్బులు బెట్టింగ్ రా ఫ్రెండ్షిప్ ప్లీజ్ రా రే లేదు లేదు రే
పోతావు అయ్యో అటు ఇటు చూస్తాం. జూమ్ అయితే నమ్మక జూమ్ రైట్ నమ్మకరా చూస్తాను అట్లా. హలో చెప్పండి. రైల్వే ఎంక్వైరీ అండి. అవునండి. ఏంటండి ట్రైన్ ఇంకా భద్రాచలం ట్రైన్ ఎప్పుడుందండి? ఇవాళ రాస్తారు ఒక అండి, ట్రైన్స్ ఏం పని చేయట్లేదు. బా రాస్తారు ఒక ట్రైన్స్ రావండి. అవునండి రావు. షెట్ రావదాం అనుకుంటే ఈ ట్రైన్స్ కూడా రావట్లేవేంట్రా బాబు. ఏమైంది కొట్టుకుంటుంది బండి? అదే అర్థం కావట్లే మావా. అయ్యా పెట్రోల్ అయిపోయింది అనుకుంటారా. పెట్రోల్ అయిపోయింది. చూసుకోవారా? ఏమన్నా పెట్రోల్ రేటు పెరుగుతుంటే ఏ మావా ఏంట్రా పెట్రోలా? ఏ అమ్మా థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ మా. తీసుకోరా క్యాక్ అసలుకి. ఏ ఈబే ఏ థ్యాంక్ యూ. మనలో మనకేముందిరా రే, పెట్రోలే గారా. పోయి 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 బాగా థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ రా. నువ్వు క్యాక్ అసలుకి చెప్పు దిమ్మంటా క్యాక్ మామ. థ్యాంక్ యూ రా. దిమ్మండి ఎక్కడన్నా వద్దా? ఓకే థ్యాంక్ యూ రా. ఓకే రా. ఓకే ఓకే. భలే దొరికిండ్రా బక్రాగాడు. ఏంట్రా ఇలా కాలేజీకి వచ్చావు కొత్తగా? సర్లే రా క్లాస్కి వెళ్దాం. హాయ్రా. చూడరా ఇక్కడ ఉంటుందేమో చూడు. ఏంట్రా మళ్ళీ డిటైన్ అయ్యానురా. రానరా కాలేజ్కి. బైరా. శంకర్ శంకర్ ఆగ్రా. ఏయ్ నెక్కలరా బాబు, ఎన్ని మెట్లున్నాయిరా? అమ్మయ్యా వచ్చేసా. ఏయ్ ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు అక్కడ? కనపడట్లేదా? సూసైడ్ చేసుకుంటున్నా. ప్లీజ్ ఆపకు, దగ్గరికి రా. ఏంటి చచ్చే నువ్వు? ఆగొత్తానా? ప్లీజ్ నన్ను దూకని, తర్వాత నువ్వు నువ్వు దూకేదేంటి తొక్కలది? నేను దూకుతున్నా ప్లీజ్. నా ప్రాబ్లం నేను చెప్తా, నీ ప్రాబ్లం నువ్వు చెప్తావు, అప్పుడు డిసైడ్ చేద్దాం ఎవరు చచ్చిపోతారో. నా ప్రాబ్లం తెలిస్తే ఇలా మాట్లాడు. నీ క్యాన్సరా? నా జీవితంలో ఏది కావాలంటే దొరికింది, కానీ అప్పుడు నాకు తెలియదు అది ఎలా వచ్చిందో. కానీ తెలుసుకుంటే అర్థమైంది నేను జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో. డాడీ ఎంత కష్టపడి నాకు డబ్బులు పంపించిండో, కానీ ఆఖరికి నేను మంచి జీవితం చేద్దామని కాలేజ్కి వస్తే కూడా డిటెండ్ అయిపోయా. ఇక ఎందుకు నేను బతకాలి? నాకు జీవితం వద్దు, నేను సరైన దారి నాకు చావే. అందుకే నేను చావాలని ఇక్కడికి వచ్చా, కానీ నువ్వు అడ్డం వచ్చావు మళ్ళీ ఇక్కడ. అసలు ఏం చేయాలి నేను బతికి? చావడానికి అది రీజన్ కాదు. నువ్వు కష్టపడితే బతకొచ్చు, పార్ట్ టైం చేయొచ్చు. నువ్వు చేస్తే మీ నాన్న ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. అయినా కన్నవారి కళ్ళల్ని నీ చావుతో దూరం చేయకు. అన్నీ ఇక్కడితో వదిలే, ఒక్కసారి ఆలోచించు. నిజమే నువ్వు చెప్పింది. మా నాన్న కోసం మనం బతుకుతా. చాలా చాలా థ్యాంక్స్. నేనేంటో నాకు తెలియజేసావు, నా లైఫ్ ఏంటో నాకు చెప్పావు. రే అమ్మాయిది పని చేయండి రా, మంచి పని చేయండి. అది తీయండి, మొత్తం తీయండి. చచ్చదాన్ని ఉండకూడదు ఏమి.
ఎవడా నువ్వు అసలుకి? ఏంటి ఆ డ్రెస్ ఏంటి? నువ్వేంటి అసలు? వాట్ ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఆ కాలర్ ఏంటి? ఆ టీషర్ట్ ఏంటి కాలేజ్కి? ఎప్పుడు వస్తావు కాలేజ్ అసలు నువ్వు? నువ్వు అసలుకి ప్రొఫెషనల్ స్టూడెంట్వేనా? సారీ ఏం చేస్తున్నావు అసలు నువ్వు? సార్, నేను ఇలా కాదురా, మారాను సార్. బుద్ధిగా ఉండాలి. అట్లా కాదు, బుద్ధిగా ఉండాలి. డ్రెస్ మార్చుకో. ఓకే సార్. అది చదువుకో, మంచి చదువుకో. అర్థమైందా? ఓకే సార్. సర్లే, అయిపోయింది. మంచిగా ఉండు, ఇక్కడ గురించి మంచిగా ఉండు. ఓకే సార్. రిటర్న్ అయినా సార్ నేను. రిటర్న్ అయినావా? సరే అమ్మా, ఈ సాయం చూద్దాం మంచిగా మరి. సరేనా? బాధపడకు నువ్వు, బాధపడలే. సరేనా? బాధపడకు, చూసుకుందాం పద. శశిరిక శశిలల ఏంటి అని అనుకుంటున్నారా? ప్రతి సమస్యకి పరిష్కారం చావు కాదు. చావడానికి వేల కారణాలు ఉండొచ్చు, కానీ బ్రతకడానికి ఒక కారణం చాలు. ఆ కారణాన్ని వెతకండి. మీ కన్న వాళ్ళ కలల్ని బ్రతికించండి. 2 సంవత్సరాల క్రితం చనిపోయిన ఈ శశిరిక చూశారా ఈ ముగ్గురికి ఎలా జీవించడానికి ఆ ఒక కారణం తెలియపరిచిందో. ఇట్లు మీ హ్యాంక్స్.